హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక రూప, ప్రతాప్ వర్మ ఫ్యామిలీ మొత్తం కూడా గుడికి వచ్చి దండం పెట్టుకుంటూ ఉండగా అంతలో అదే గుడికి బంటి వచ్చి కి అని గొడవ చేస్తూ దేవుడి దయ వల్ల నేను బాగా చదువుకోవాలి, నాకు మంచి మార్కులు రావాలి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా అది చూస్తూ ప్రతాప్ వర్మ సంతోషపడుతూ ఉంటాడు. అంతలో రూప కూడా చాలా సంతోషంగా బంటి అని పిలుస్తూ ఉండగా ఫ్రెండు అని బంటి కూడా చాలా సంతోషంగా పిలుస్తూ ఉంటాడు. ఒక్కడివే వచ్చావా అని రూప అడుగుతుండగా, లేదు ఫ్రెండు, మా ఫ్యామిలీ అంతా వచ్చింది అని బంటి చెప్తూ ఉండగా అంతలో రాజు, ముత్యాలు పసుపు కుంకుమ పూసుకుంటూ మెట్ల మీద వస్తూ ఉంటారు. ఇక రోహిణి బోనం ఎత్తుకొని వస్తూ ఉంటుంది. రోహిణితో పాటు విరూపాక్ష కూడా వస్తూ ఉంటుంది. రూప చాలా ప్రేమగా బంటిని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత రూప గుళ్ళోంచి బయటికి వస్తూ ఉండగా రోహిణి బోనం ఎత్తుకొని గుళ్ళకు వస్తూ రూప డాష్ ఇవ్వడంతో రోహిణి నెత్తి మీద ఉన్న బోనం కాస్త కింద పడిపోతుంది. దాంతో రూప షాక్ అయిపోతూ అయ్యో అని కళ్ళకు అద్దుకుంటూ ఉండగా, అసలు నీకు ప్రేమ విలువ తెలుసా అని రోహిణి చాలా కోపంగా అడుగుతూ ఉంటుంది. నువ్వు కోరుకున్న ప్రేమ సరైంది కాదనుకుంటాను అని రూప అనగానే, ఏం కూసావే అని చాలా కోపంగా రోహిణి రూప చంప మీద కొట్టబోతూ ఉండగా అంతలో రాజు వచ్చి రోహిణి చేతిని పట్టుకొని అడ్డుకుంటూ ఉంటాడు. దాంతో రూప అలాగే చూస్తూ ఉంటుంది. అంతలో అక్కడ ఉన్న దీపక్, విజయాంబిక, అప్పలనాయుడు, ముత్యాలు అందరూ షాక్ అవుతూ ఉంటారు. ప్రతాప్ వర్మ సంతోషపడుతూ ఉంటారు.